ఒకే ఆలయంలో శివుడు శక్తి కూడా సమాన శక్తిగా వెలిసి ఉంటే ఎలా ఉంటుంది? అదే రహస్యం. ద్రాక్షారామం. అన్టోల్డ్ టెంపుల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డే 3కు స్వాగతం. కోనసీమలోని ద్రాక్షారామం శివ పంచారామాల్లో ఒకటి, 18 శక్తిపీఠాల్లో కూడా ఒకటి. అందుకే దీనిని దక్షిణ కాశీ అంటారు. ఇక్కడ భీమేశ్వర లింగం భూమి లోపల 20 అడుగుల వరకు కొనసాగుతుందని స్థానిక వనరులు చెబుతాయి. భూగర్భ శాస్త్రం ప్రకారం ఇంత లోతైన రాతి నిర్మాణం భూకంప తరంగాలను శోషించే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఆలయంలోని ఆ లోతైన నిశ్శబ్దం మనసు ధ్యాన స్థితిలోకి జారిపోతుంది. గర్భగుడిలో ఓం అని పలికితే గోడలు ప్రతిధ్వనించే మైక్రో వైబ్రేషన్స్ శరీరమంతా పాకుతాయి. ఇది ప్రాచీన శబ్దశాస్త్రానికి సాక్ష్యం. పురాణం చెబుతుంది, తారకాసురుని కంఠంలోని శివలింగం 5 ముక్కలై విరిగింది. అందులో ఒకటి ఇక్కడ పడటంతో ఈ స్థలం ద్రాక్షారామం అయింది. ఇక్కడే సతీదేవి ఎడమచెంప పడిందని చెబుతారు. అందుకే మణిక్యంబ అమ్మవారు ఇక్కడ శక్తిగా వెలసారు. ఒకే ఆలయంలో శివశక్తులు సమానంగా ఆరాధించబడే అరుదైన దేవస్థానం ఇదే. కింద కామెంట్ చేయండి. తర్వాత ఏ ఆలయం చూడాలనుకుంటున్నారు? మీ సపోర్ట్ నా బలం.